బిల్లు 2000 అయింది. బండి ఆడు ఉంది తీసుకోండి. 2000 ఒట్టి ఫ్రంట్ బ్రేక్ 2000 ఏంది? ఒట్టి ఫ్రంట్ బ్రేకా? ఏమున్నాయి మేడం ఆ బండిలో? అసలు ఇంజన్ ఆయిల్ లేదు, క్లచ్ లేదు, స్పార్క్ ప్లగ్ లేదు, ఏం లేవు. ఎవడన్నా నడుపుతాడా మనిషి అన్నాడు అసలు దాన్ని? అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అందరు బండ్లది కలిపి నా బండి మీద వేయకు. అందరు బండ్లదా? మీది ఒక్క బండిదే మేడం. షోరూమ్లు ఇస్తే 10,000 కూడా ఇయ్యడు దానికి. అన్న ఫైనల్ 500 ఇస్తా. 500? ఇంజన్ ఆయిల్ 300 ఉంది మేడం దాంది. అదేంది మందే కదా? అది కుకింగ్ ఆయిల్ అండి, ఇంజన్ ఆయిల్ కాదు. తెలుస్తుంది, ఇది తిరగడానికి అది తినడానికి, అంతే కదా? మళ్ళా అన్న అయినా మా అన్నకెంత తక్కువ ఇస్తావు, నాకెందుకన్నా అంత బిల్ వేస్తున్నావు? అట్లేముండదు మేడం, ఎవరికైనా ఒకటే రేట్ చెప్తాం మేము. అన్నా మనం ఒకటే కదన్నా, ప్లీజ్ 500 కన్నా. ఆ బండికి ఎన్ని చేసిన అనుకున్నారు మేడం దానికి? ఆయన ప్రతిసారి నీకే ఇస్తే కదా అన్న. 500 అన్న ప్లీజ్. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ 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 500 అన్న ప్లీజ్ అన్న. సరే సరే వదలండి. సరే తీసుకోండి. ఏందే అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు? వీళ్ళు భూమిని నీరుని నమ్ముకున్నోళ్ళరా. వీళ్ళని అవెప్పుడు మోసం చేస్తాయో తెలీదు. అసలు వీళ్ళ కష్టమే వేరురా. వీళ్ళు పంటలను ప్రేమించి పైసలు తగలబెట్టి ఎరువులు వేసి చివరికి చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే కర్మ కాలి మార్కెట్ వాల్యూ సంక నాకి పడిపోతే వీళ్ళ బాధ ఎవరికిరా చెప్పుకునేది? అందరం వినేటోళ్ళమే కానీ ఆర్చేది లేదు, తీర్చేది లేదు. అసలు రైతులంటూ ఉండాల్సింది గౌరవం, జాలి కాదు. వీళ్ళకి కష్టపడి బ్రతకడం తెలుసు కానీ మోసం చేయడం రాదురా. రైతుల దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర దాకా కోషిష్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ అదే ఇవే కూరగాయలు మాటలు పెడితే స్టిక్కర్లు పెట్టి అంతగిస్తే మనం ఉంటాం కదా అవి సిగ్గు లేకుండా. హే హాయ్. హాయ్. వెళ్తున్నావా అప్పుడే? అవునరా, అక్క పిల్లలు వచ్చినారు, వాళ్ళకి టపాకాయలు కొనాలి. నువ్వు బాంబులు వేలుస్తావా? అది నువ్వు ఎంకరేజ్ చేస్తావా వాళ్ళు వేలుస్తుంటే? హారిక, కొంచెమైనా సెన్స్ ఉందా? వాళ్ళంటే చిన్నపిల్లలు అడిగితే కొనిస్తారా? చిన్న ఉన్నప్పుడు మనం కూడా చేసినాం, బట్ ఎక్స్ప్లెయిన్ చేయి, పెద్దవాళ్ళు అయినాం కదా. ఒక్కరోజు బాంబులు వెళ్చడం వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది? డస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎంత పొల్యూషనో తెలియదా? చెప్పాలి కదా మనమైనా చిన్నపిల్లలకి. దీపావళి నెక్స్ట్ డే చూసావా? రోడ్లన్నీ కష్టరా అయిపోయి ఉంటాయి. దీపావళి రోజు పొగ చూసావు ఎప్పుడైనా? కనీసం మనుషులు ఊపిరి పీల్చుకోలేరు. అదొక్కరోజు పొగ వల్ల ప్రపంచంలో కొన్ని వందల జంతువులు చచ్చిపోతున్నాయి, రకరకాల ప్రాణులు అంతరించిపోతున్నాయి. మనం పెద్దోళ్ళం హారిక, చెప్పాలి వాళ్ళకి కనీసం. మళ్ళీ నువ్వు చేస్తుంది ఏందిరా?